ఫిష్ వెంకట్‌కు ఆర్థిక సాయం అందించిన నటుడు విశ్వక్సేన్. ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిపోయింది. ఆల్మోస్ట్ తనకి కిడ్నీ ట్రాన్స్‌ఫర్ ఇదంతా చేయాల్సొస్తుంది. దానికి 50,00,000 వరకు ఖర్చవుతుందని చెప్పి అందరూ గూడా మాట్లాడుకున్నారనమాట. అయితే ఎవరికి వాళ్ళు 'గబ్బర్ సింగ్' గ్యాంగ్ కానీ అందరూ గూడా వాళ్ళకి తోచినంత సాయం చేసి, సినీ పెద్దల్ని కలిసి వాళ్ళతో సహాయం తీసుకొని వాళ్ళకి ఫిష్ వెంకట్‌కి ఆరోగ్యం బాగు చేయించే పనిలో అయితే వాళ్ళు ఉన్నారనమాట. ఆ ఫ్యామిలీ అంతా గూడా ఎవరు కనిపించినా, ఏ మీడియా వాళ్ళొచ్చినా ఎవరో ఒకళ్ళు సాయం చేయాలని చెప్పి వాళ్ళు కూడా కోరుకుంటూ ఉన్నారు. అయితే తాజాగా విశ్వక్సేన్ గారు 2,00,000 చెక్ పంపించడంతో అటు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ చెప్పారు. అలాగే 'గబ్బర్ సింగ్' గ్యాంగ్ కూడా విశ్వక్సేన్ గారికి థ్యాంక్ యూ అని చెప్పి వాళ్ళందరూ ఒక ఫోటో దిగి అయితే పంపించారనమాట. నిజంగా ఇట్లాంటి సాయం చేయడంలో మరి విశ్వక్సేన్ గారు ఎప్పుడూ ముందుంటారనమాట. ఆయన స్థాయికి 1,00,000, 2,00,000 సాయం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఒక పెద్ద విషయం అనే చెప్పాలి. ఎందుకంటే ఎవరు కూడా చిన్న రూ. 1,000, 10,000 కూడా సాయం చేయని రోజుల్లో ఒక హీరో అయి ఉండి ఆయన సంపాదన ఆయన సంపాదించుకుంటూ మరి తోటి నటులకు ఏదైనా కష్టం వస్తుందంటే ఖచ్చితంగా తన వంతు సాయం కింద ఇలా చేస్తూ ఉంటాడనమాట. మరి 2,00,000 అనేది ఇక్కడ చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఫిష్ వెంకట్ గారి ఫ్యామిలీ కూడా చాలా థ్యాంక్ యూ అయితే చెప్పారనమాట. మరి ఇప్పుడు అందరూ కూడా విశ్వక్సేన్ గారి గెస్చర్ చూసి చాలా మెచ్చుకుంటున్నారు. ఇట్లాగే ఈయన్ని చూసి మిగిలిన సినిమా సెలబ్రిటీలు, హీరోలు ఎవరెవరైతే బాగా సంపాదిస్తున్నారో వాళ్ళందరూ ఎంతో కొంత సాయం చేయొచ్చు కదా అని చెప్పి అందరూ విశ్వక్సేన్ గారి కోసం ఆయన పొగుడుతూ వీళ్ళనైతే కామెంట్స్ చేస్తున్నారనమాట. మరి విశ్వక్సేన్ గారు అందించిన ఈ 2,00,000 సాయం ఎంతో కొంత ఆయన ట్రీట్మెంట్కి ఉపయోగపడుతుందని అందరూ నమ్ముతున్నారు. మరి మరింతమంది సినీ పెద్దలు ఎవరో ఒకళ్ళు ఆయన ఫిష్ వెంకట్ గారి కష్టాన్ని తీరిస్తే బాగుండని అందరూ కూడా సోషల్ మీడియాలో వారి వారి హీరోయిల్ని మెసేజ్ చేస్తూ చెప్తున్నారనమాట. మరి ఖచ్చితంగా ఫిష్ వెంకట్ గారికి ఇంత సాయం చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పి ఆ 'గబ్బర్ సింగ్' గ్యాంగ్ అయితే మొత్తం కూడా విశ్వక్సేన్ గారికి థ్యాంక్ యూ చెప్తూ ఫోటోని అయితే వదిలారు. దీంతో విశ్వక్సేన్ గారికి ఇప్పుడు కామెంట్స్ అయితే ఒక వర్షం జల్లులా పడుతుందని చెప్పొచ్చు.